హాయ్ గైస్, ఇప్పుడే అమెజాన్ ప్రైమ్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన ది హాలండ్ అనే సినిమా చూసా. మూవీ ఎలా ఉందంటే బాగుందా అంటే బాగుందని చెప్పలేరు, బాగాలేదా అంటే అలా అని కాదు. యాక్చువల్గా మూవీ చాలా బాగుండేది కానీ చెడగొట్టారన్న ఫీలింగ్ ఉంది మాట. నాకు ఏంటంటే అది ముందు డిస్కస్ చేద్దాం. తెలుగు డబ్బింగ్ ఉంది, అస్సలు చూడొద్దు. తెలుగు డబ్బింగ్ అస్సలు బాగాలేదు. ఇంగ్లీష్ లాంగ్వేజే ప్రిఫర్ చేయండి, అదే బాగుంటుంది. కొంచెం ప్లాట్ ఏంటంటే ప్లాట్ చాలా సింపుల్గా ఉంటుంది. పోలాండ్ అనేది ఒక టౌన్ ఉంటుంది అన్నమాట. ఈ టౌన్లో మనకి కొన్ని ఫ్యామిలీస్ని చూపిస్తారు. దాంట్లో మన మెయిన్ ఫ్యామిలీ ఒకటి ఉంటుంది. దీంట్లో వీళ్ళు ఏంటంటే వైఫ్ అనేది హస్బెండ్ మీద అనుమాన పడుతూ ఉంటుంది అనమాట. తిను వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు. వీళ్ళిద్దరు స్కూల్లో కలీగ్స్ మాట, టీచర్స్. వీళ్ళిద్దరు వాళ్ళ హస్బెండ్ ఏదో తప్పు చేస్తున్నాడు, ఎవరితోనో తిరుగుతున్నాడు, ఇలా కొన్ని డౌట్స్ ఉంటాయి అన్నమాట. తినకి నన్ను మోసం చేస్తున్నాడు, చీట్ చేస్తున్నాడు అని ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఏం చేస్తుంది అంటే ఈ తినును వాళ్ళ ఫ్రెండ్ కలిసి వాడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి కొన్ని వీళ్ళు అనుకోనివి కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. దీనివల్ల స్టోరీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ వేలో వెళ్తుంది. మూవీలో చాలా లేయర్స్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుంటుంది. వీళ్ళు ఏంటంటే కొన్ని ఏదో చేసి కొంచెం చెడగొట్టారు. ఆ ఫీలింగ్ చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కానీ సరిగ్గా తీస్తే ఒక మంచి మాస్టర్ పీస్ అయ్యేది. పాజిటివ్స్ ఏంటంటే మూవీలో మెయిన్గా వచ్చేసి క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ అనే చెప్పుకోవచ్చు. మన లీడ్ యాక్ట్రెస్ అను చాలా బాగా చేస్తుంది. ఇంకొకటి మన హీరో ఉంటారన్నమాట. తిను కూడా మనకి బాగా ఫెమిలియర్గా ఉన్న యాక్టర్ అన్నమాట. తను కూడా చాలా బాగా చేస్తాడు. క్యారెక్టర్ ఎంత బాగుంటుందంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తాడు. కానీ మధ్యలో తనకు ఒక డిఫరెంట్ షేడ్ వస్తుంది. అక్కడి నుంచి మనకి స్టోరీ అనేది టర్న్ అవుతుంది అన్నమాట. ఇంకొకటి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్. హీరోయిన్ ఎలా అంటే వాడు అలా తిరుగుతాడు, మౌల్డ్ అవుతాడు, ఆ టైప్ క్యారెక్టర్ అనుకోండి. ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ ప్లే ఒకటి బాగుంటుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. కొన్ని మనకి ర్యాండమ్ సీన్స్ అనేవి చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఏంటో స్టోరీకి సంబంధం లేకపోయినా దాంట్లో కొంచెం డిఫరెంట్ గా వర్క్ చేద్దాం అనుకున్నారు, కానీ పని అవ్వలేదని చెప్తాను నేనైతే. అంటే వాళ్ళు అనుకున్న స్టోరీకి కొన్ని సీన్స్ బాగున్నాయి కానీ కొన్ని బాగాలేవు. యాక్చువల్గా మూవీ ఎలా ఉందంటే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అన్నమాట. మూవీ అనేది ఏదేదో జరుగుతూ ఉంటుంది, మనకి ఏం అర్థం కాదు, కానీ మనకి చూడాలనిపిస్తుంది. అరే నెక్స్ట్ ఏదో అవుతుంది, నెక్స్ట్ ఇది అవుతుంది అని అనిపిస్తుంది. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు మాట. ఇలా ఉంటుంది. లాస్ట్కి వచ్చే క్లైమాక్స్ కూడా క్వశ్చన్ మార్కే. నేను మూవీ అంతా చూశాక నాకు అర్థం కాలేదేమో అనుకుని గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూస్తే వాడు కూడా అదే పెట్టాడు, వాడికి కూడా అర్థం కాలేదంట. ఇంతకీ మూవీ చూడాలా వద్దా అంటే నేనే చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా. అంటే కొంచెం టేకింగ్ అది బాగుంది. వాళ్ళు అనుకున్న పాయింట్ని ఇంకా బాగా చూపించలేకపోయారేమో అన్న ఫీలింగ్ అయితే మనకు ఉండిపోతుంది. దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యా, అంతేగాని మిగతాదంతా ఓకే. ఇదండి గైస్ రివ్యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.